శ్రీ గురుభ్యో నమ. నేను మీ ఉల్లగంటి హనుమంత్ శర్మను. మరి ఈ యొక్క ఏప్రిల్ నెల మాస ఫలితాలు తెలుసుకుందామండి. ముందుగా మనం మేషరాశికి వెళ్తున్నామండి. మేషరాశి వారికి ఈ నెలలో వ్యయస్థానం యందు, అదేవిధంగా జన్మంలో గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఇంట్లో బంధువులతో ఎక్కువగా ఉంటాయి. అందున మరి అన్నయ్య కానీ, తమ్ముడు అంటే సోదరవర్గం వారితో ఎక్కువగా గొడవలు ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక భార్యాభర్తల మధ్య మంచి అవగాహన ఉంటుంది. అదేవిధంగా బంధువులతో విరోధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల వల్ల కొన్ని పనులు మీరు ఏవైతే గతంలో ఏదైనా ఆగిపోయి ఉంటే మళ్ళీ తప్పక ఆ పనులు కూడా పూర్తయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంఘంలో ఉన్న పెద్దవారి గతంలో పరిచయాల వల్ల కొన్ని పనులు అయితే పూర్తి చేసుకుంటారు. కోర్టు వ్యవహారాలు అయితే మీకు అంత అనుకూలించవండి. భూ వ్యవహారికంగా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే ఎండుగా కనిపిస్తున్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక ధనానికైతే ఈ విధంగా ఎటువంటి ఇబ్బంది ఉండదు. ధనం అనేది సమయానికి ఏదో రకంగా చేకూరుతుంది. కానీ ఆ యొక్క వచ్చిన ధనమంతా కూడా మొత్తం కూడా ఖర్చుగా వెళ్ళిపోతూనే ఉంటుందండి. అంటే ధనం అనేది ఈ నెలలో మీకు అంత నిలకడగా ఉండదు. ఇక కొన్ని విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట్లాడేటప్పుడు కూడా తగు జాగ్రత్తలు తీసుకోండి. మాట పెరిగి బయట వారితో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. అదేవిధంగా ప్రయాణ సమయాల్లో తగు జాగ్రత్తలు తీసుకోండి. వాహన ప్రమాదాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా నేత్రానికి సంబంధించి అంటే కంటికి సంబంధించి ఏదైనా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉంటే చాలా మంచిది. ఇక మరి ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వ్యాపారస్తులకు అందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుందండి. వీరికి ప్రథమార్థంలో కొంచెం ఆదాయం బాగున్నా ద్వితీయార్థంలో కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. కాబట్టి ప్రథమార్థంలో వీరు లాభాన్ని ఆర్జిస్తారు. కానీ ద్వితీయార్థంలో కొన్ని ఇబ్బందులైతే వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. ఇక ఎవరైతే ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి ఈ యొక్క మేషరాశిలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమ ఫలితాలుగానే ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండండి. మీ యొక్క పై స్థాయి అధికారుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మరి ఏదైనా సరే వారు చెప్పిన పనులు తొందరగా పూర్తి చేసుకుంటే చాలా మంచిది. లేదా కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు అయితే బాగా ఎక్కువగా కనిపిస్తున్నాయండి. ఎవరైతే ఈ యొక్క మేషరాశిలో ఉన్న విద్యార్థులందరికీ కూడా ఈ నెలంతా కూడా అనుకూలమైన నెలగా చెప్పవచ్చు. అదేవిధంగా స్టేట్, సెంట్రల్ గవర్నమెంట్‌కి సంబంధించి మరి ఉద్యోగాల కొరకు అప్లై చేసుకొని పరీక్ష రాస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. చలనచిత్ర రంగస్థలంలో పనిచేస్తున్నటువంటి వారందరికీ కూడా ఈ నెలంతా కూడా మిశ్రమంగానే ఉంటుంది. తప్పక మీ ఈ యొక్క గతంలో ఏవైనా రావాల్సినటువంటి సంస్థల్లో రావాల్సిన డబ్బులైతే వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇక మొత్తంగా చెప్పాలి అంటే మేషరాశి వారికి ఈ యొక్క మరి ఏప్రిల్ నెలంతా కూడా వ్యయస్థానం యందు, అదేవిధంగా జన్మం యందు గ్రహ సంచారం వల్ల కొన్ని ఇబ్బందులైతే ఉన్నాయండి. ఇక మేషరాశి వారికి ఈ నెలలో అనుకూలమైన రోజులుగా 3వ తారీఖు, 5వ తారీఖు, 10వ తారీఖు, మరి 14వ తారీఖు, 21వ తారీఖు, 24వ తారీఖులు వీరికి అనుకూలమైన రోజులుగా ఉన్నాయండి. ఇక వీరికి ఈ నెలలో ప్రతికూలమైన రోజులుగా మరి 1వ తారీఖు, 8వ తారీఖు, 12వ తారీఖు, 17వ తారీఖు, 19వ తారీఖు, మరి 26వ తారీఖు, 28వ తారీఖులు వీరికి ప్రతికూలమైన రోజులుగా ఉన్నాయండి. కాబట్టి అనుకూలమైన రోజుల్లో మీరు ఏ కార్యం తలపెట్టినా ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి చేస్తారు. ఏవైనా ప్రతికూలమైన రోజుల్లో ఏదైనా కార్యం తలపెడితే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పక గురువు గారిని కానీ లేదా మీ ఇంటి పురోహితుని కానీ సంప్రదించి దానికి సంబంధించిన తగు పూజలు చేసుకుంటే మీకు అంతా మంచి జరుగుతుంది. శుభస్య శీఘ్రం.